సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా విద్యార్థి నాయకుడిగా మీరు గెలిచారంటారు. అంటే ఇక్కడ స్థానికులు చాలా మంది ఉంటారు కదా, మీరు ఎక్కడో అనకాపల్లి నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలా గెలిచారు? అసలుకి అదే ఎలా మోటివేట్ చేశారు? అదే సార్, అంటే కాలేజీ అనకాపల్లిలో ఉన్నప్పుడు కేవలం సైకిల్ మాత్రమే తొక్కుకొని కాలేజీకి సుమారు 8 మైళ్ళు దూరం మా ఇంటి దగ్గర నుంచి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళమే. మీకు ఎంతమంది చెప్పాను, డిఫెన్స్కి వెళ్ళాలనే ప్యాషన్తో హైదరాబాద్లో నాకు ప్యాషన్తో వచ్చాను. సెంట్రల్ యూనివర్సిటీలోకి అడ్మిషన్ తీసుకున్నాను. అడ్మిషన్ తీసుకున్నప్పుడే అసలు అక్కడ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, యూనివర్సిటీ డిస్కషన్ ఫోరం, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ యూనియన్, అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ విపరీతంగా హోర్డింగ్స్, బ్యానర్స్. అసలు అరే నేను చదువుకున్నది అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్లో, నా ఊర్లో కాబట్టి నేను చేశాను. అసలు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు మనకంత స్టామినా ఉంటుందా, చేయగలిగే స్థైర్యం ఉంటుందా అని చెప్పని అనుకున్నాను. బట్ సమ్వేర్ ఐ థాట్ సరే అట్లీస్ట్ ఇంత పెద్ద యూనివర్సిటీ కదా, ఒక స్పోర్ట్స్ సెక్రటరీ కానీ చేద్దాం అనుకున్నాను. నేను మనం పనిచేస్తూ వెళ్ళాను, నేను ఇది ఆశించి చేయలేదు. ఆ రోజు కూడా నేను ప్రెసిడెంట్ అవుతానని చెప్పని అక్కడ మాకు యూనివర్సిటీ డిస్కషన్ ఫోరంలో మిత్రులు ఇప్పటికీ గుర్తు, భరత్, భీమరెడ్డి, మౌసుమాలి వీళ్ళందరూ ఆ ఫోరంతో కలిపి నేను పనిచేశాను. అది కొంత కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్తో ఉండేటువంటి భావజాలం, యూడిఎఫ్ యూనివర్సిటీ డిస్కషన్ ఫోరం. అప్పటి వరకు ఆ ప్యానల్ గెలవలేదు యాక్చువల్గా. నాకు ముందు మా సీనియర్ భీమరెడ్డి అని ఒక ప్రెసిడెంట్గా గెలిపించడంలో క్రియాశీలక భూమిక నేను పోషించాను. నేను ఒక జూనియర్గా అప్పుడే నెల రోజులు వెళ్ళకముందే ఒక క్రియాశీలక భూమికి పోషించాను. ఆ ఎన్నికల్లో మన ప్యానల్ గెలవాలనే దాన్ని. ఎందుకంటే అనకాపల్లి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ జత అయింది. సో దానివల్ల గెలవడంతో ఇంకా అక్కడి నుంచి మేము రిఫార్మ్స్ ఇన్ ద క్యాంపస్. సరే నెక్స్ట్ ఆ 1 year తన చేశాడు. సెకండ్ ఇయర్కి రాగానే జనరల్గా ఎలక్షన్స్ హడావుడి, ఆల్మోస్ట్ అక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అసలు బయట ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లా అయితే జరుగుతుందో అదే సిస్టమ్ ఉంటుంది అక్కడ. సరే మనం ఏదో స్పోర్ట్స్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వెళ్దామని అనుకుని, కానీ నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నాతో పాటు పనిచేసినటువంటి చాలామంది మిత్రులు మెగా అని చెప్పని మేము అనేవాళ్ళు, చిరంజీవిలా ఉంటాడు తన హావభావాలు. డేగల రవికుమార్ అని తను చనిపోయాడు యాక్చువల్గా. తను నా క్లాస్మేట్స్ భయ్య, అట్లాగే శ్రీనన్న అని చెప్పిన దుబాయ్, రత్నాకరు, ఇందిరా కళ్యాణ్ ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. తను ఐఆర్ఎస్లో సుమంత్ అని చెప్పిన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉండి, వీళ్ళందరూ కళ్యాణ్ రెడ్డి అని చెప్పిన నా క్లాస్మేట్, నువ్వు ఖచ్చితంగా ప్రెసిడెంట్గా మనం పోటీ చేయాల్సింది ఎవరు వచ్చినా కూడా, నీ స్టేజ్ అది కాదని చెప్పి అప్పట్లో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా మనం పోటీ చేయటం. జనరల్గా పీజీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ అవ్వరు సార్. జనరల్గా పీజీ వరకు జనరల్ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, ట్రెజరర్ ఇట్లాంటి పదవులకి కన్ఫైన్ అవుతారు. బట్ అప్పట్లో వాళ్ళందరికీ అనుకొని నేను చేస్తే బాగుంటుందని అనిపించి నన్ను ప్రెసిడెంట్గా. స్పోర్ట్స్లో టచ్ ఉందా మీకు? స్పోర్ట్స్లో కూడా నాకు టచ్ ఉంది సార్. ఐఎమ్ ఏ తైక్వాండో ప్లేయర్ బేసికల్గా.